హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి అల్పిరి మెట్ల దగ్గర. ఫస్ట్ అక్కడ మనం టెంకాయ కొట్టి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ స్వామివారు ఉంటారు, స్వామివారిని దర్శించుకొని వెళ్ళాలి. మేము 5:30కి స్టార్ట్ అయ్యాం విష్ణు విలాస్ నుండి. అల్పిరి కాంప్లెక్స్కి వచ్చేసరికి 6 o'clock అయ్యింది. లగేజ్ అంతా హ్యాండ్ ఓవర్ చేసేసరికి 6కి మెట్లు ఎక్కడం మేము స్టార్ట్ చేసాం. 7 కొండలకు 7 శిఖరాలు గోపురాలు అనేవి ఉంటాయి. అండ్ మనం టోకెన్స్ గురించి చెప్తే, దర్శనం టోకెన్స్ అనేవి శ్రీనివాస నిలయం, విష్ణు విలాస్, అల్పిరి కాంప్లెక్స్లో ఉంటాయి. నైట్ 2 o'clock to 5 o'clockలో క్లోజ్ చేస్తారు. అవి ఉంటే ఏంటంటే మనకు టైమింగ్లో తొందరగా దర్శనం అవుతుంది. మాకు తెలియక తీసుకోలేదు, కాలినడకన కాబట్టి మధ్యలో ఇచ్చేవారు ఇంతకుముందు. ఇప్పుడు కరోనా నుండి క్లోజ్ అయిపోయింది కాబట్టి మేము ఫ్రీ దర్శనంలో వెళ్ళాము. అక్కడ మాకు 18 hours పట్టింది దర్శనానికి. అందుకోసమే ఇబ్బందులు పడకూడదని ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మన స్వామివారి 7 పడగలు 7 కొండలుగా అయ్యాయని మన పురాణాల్లో చెప్తారు. అందుకోసమే మనకు 7 కొండల దగ్గర 7 గోపురాలు ఉంటాయి. అవి వచ్చేసి శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. ఇది లాస్ట్ వచ్చేసి వెంకటాద్రి ఫ్రెండ్స్. ఇదేంటంటే మోకాళ్ళ పర్వతం అని కూడా పిలుస్తారు. అక్కడ ఏంటంటే కనీసం 5 మెట్లు లేదా 11 మెట్లన్నా కంపల్సరీగా మనము మోకాళ్ళ పైన నడవాలని అదొక ఆనవాయితీగా వస్తుంది. నేను వచ్చేసి 108 ఫినిష్ చేశాను. నేను మా సార్ వచ్చేసి, మా బాబు వద్దంటున్నా కానీ 4 years కానీ ఆయన మాత్రం 80 మెట్లు అంటే 80 మెట్లు అతను ఎక్కాడు మోకాళ్ళ పైన. ఇక్కడ మనకు 7 కొండల దగ్గర అక్కడక్కడ స్వామివారి అవతారాలు అనేది దర్శనమిస్తాయి అక్కడ. అండ్ మనకు ఫుడ్ కానీ ఏదైనా ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటాయి మనం మెట్ల పైన ఎక్కేటప్పుడు. అండ్ మార్నింగ్ కాబట్టి మాకు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏమి ఇవ్వలేదు.